అంటే ఎందుకని ఆయన పార్టీ మారాల్సి వచ్చింది, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే రాజకీయం అనేది పక్కన పెడితే ఒక ఇచ్చినటువంటి మాట కోసం ఆయన చేసినటువంటి ప్రస్థానం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలామందికి స్ఫూర్తి. అంటే రాజకీయాలు ఇప్పటివరకు మనం చాలామందిని చాలా రకాలైన విమర్శలు చూసాం గతంలో కూడా. సో పలానా వాళ్ళు ఓడిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఊడిగం చేస్తానని చెప్పినటువంటి నాయకులు కూడా మనం చూసాం. కానీ ఈయన నేను పేరు మార్చుకుంటాను, పేరు ఎందుకు మార్చుకుంటాను, ఏ జాతి కోసం అయితే ఆయన తపన పడ్డాడో ఆ జాతికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఆ జాతి పేరును మార్చుకునేందుకు కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఏంటి అంటే ఇచ్చినటువంటి మాట కోసం చేసినటువంటి సవాల్ కోసం, సరే ఆయన ఏం సవాల్ చేశారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే నిలబడినటువంటి తీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ వ్యక్తులకి ఛానల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం సార్. కాపు ఉద్యమ నేత అలాగే వైసీపీ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడం అనేది కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతంలో కాకినాడ జిల్లాలో తనదైనటువంటి చరిష్మాతో ఒక నీతి నిజాయితీతో బతికినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన్ని మీ చిన్నప్పటి నుంచి కూడా చూసినటువంటి పరిస్థితి, ఆయన రాజకీయ చరిష్మా ఏ రకంగా ఉంటుంది మా చైల్డ్హుడ్ నుంచి కూడా మేము అబ్జర్వ్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆయన ఎంత మందికి ఒక మంత్రిగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, 4 సార్లు ఎమ్మెల్యేగా కావచ్చు, ఆయన చేసినటువంటి సేవలు కూడా ఇక్కడ ఈ మెట్ట ప్రాంత జిల్లా అయినటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి వాసి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సార్, ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా నాన్నగారు కానీ మా మామయ్య కానీ వీళ్ళందరూ కూడా మాకు చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి పరిస్థితి. అంటే పద్మనాభం గారితోనే వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పటికీ కూడా మా కుటుంబ సభ్యులు చాలా మంది పద్మనాభం గారితోనే ట్రావెల్ చేస్తుంటారు. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చేతికి ఎముక లేకుండా సాయం చేసేటువంటి ఉదారమైనటువంటి స్వభావం. అంటే ఆయన కడుపు నిండా భోజనం పెడతారు, ఆయన ఇంటికెళ్తే భోజనం చేయకుండా ఎవరిని పంపించడం చాలా మంది చెప్తారు. కానీ చేతికి ఎముక లేకుండా సాయం చేసేటువంటి గుణం కూడా పద్మనాభం గారండి. అంటే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇంకా వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తిపరుడై ఉండొచ్చు, కానీ ప్రతిసారి కూడా నీతి నిజాయితీతో బతకడం, అలాగే ఒక పార్టీలో ఆయనకి నచ్చకపోతే వాళ్ళ భావజాలానికి కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ ఈయన మ్యాచ్ అవ్వకపోవడం. అంటే రాజకీయంలో ఏ రకంగా అక్రమాలు అన్యాయాలు జరుగుతాయో తెలుసు, అలాంటి విషయంలో ఆయన కొన్ని సహించలేకపోవడం కూడా, ఆయా పార్టీతో ట్రావెల్ చేయడానికి కూడా ఆయన ఒప్పుకోకుండా వేరే పార్టీకి షిఫ్ట్ అవడం, ఇలాంటివి కూడా ఆయన రాజకీయంగా అంటే ఒక జాతి నాయకుడిగానే కాకుండా ఒక జాతీయ నాయకుడిగా ఒక చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్తాను సార్. ఎందుకంటే ఆయనని ఏ రకంగా అంటే ఇప్పుడు రాజకీయ విమర్శలు అనేవి కరెక్ట్ కాదు, ఏ రకంగా పక్కన ఉన్నటువంటి నాయకులు కూడా ఎలా మిస్లీడ్ చేశారు, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కూడా నిజంగా చెప్పాలంటే ప్రజల్లో కావచ్చు, ఆయన సామాజిక వర్గంలో కావచ్చు చులకన చేసి వాడుకొని వదిలేసినటువంటి పార్టీల్లో వైసీపీ కూడా ఉందని చెప్తాను